రైతు లక్ష్మణ్ గారితో ఒకసారి అడుగుదాము. స్వర్ణ అనే ఒక విత్తనం ఎలా ఉంది తెలుసుకుందాము. చెప్పండి లక్ష్మణ్ గారు, ఎలా ఉంది మీకు స్వర్ణ అనే విత్తనం? చెప్పండి మీ పేరు. నా పేరు లక్ష్మణ్ అండి. మాది పంగిడి, రఘునాథపాలెం మండలం, ఖమ్మం డిస్ట్రిక్ట్ వస్తుంది. ఈ స్వర్ణ గతేడాది నుంచి ఒక 3-4 సంవత్సరాలు చేస్తున్నాం. కానీ ఈ సీడ్ అయితే బాగానే ఉంది. ఇంతకుముందు ఈ మైకో తేజ కానీ డబల్ 2 కానీ వేసినా కానీ అవి అంతగా దిగుబడి రావట్లే. కానీ ఈ సీడ్ అయితే మంచిగా ఉంది. మందు కొట్టకపోయినా కొంచెం ట్రిప్స్ తట్టుకుంటుంది. చాలా మంచిగా ఉంది ఈ సీడ్ అయితే. ఎందుకంటే దీనికి ఇప్పుడు ఫస్ట్ కాపు కోపిస్తే ఒక 13 క్వింటలు వెళ్ళినాయి. ఇప్పుడు నెక్స్ట్ కోపిస్తే మళ్ళీ 13-14 వెళ్తుందని అనుకుంటున్నాం. కానీ కాయలు బాగానే ఉంది, బారు మంచిగానే ఉంది, కాయలు వెయిట్ బాగానే వస్తుంది. కానీ ఈ సీడ్ అయితే నెంబర్ 1 ఉంది. దీనివల్ల ఎవరైనా వేసుకోవచ్చు, ఎందుకంటే మాకు అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాం. ఈ సీడ్ అయితే మా ఊళ్ళో చాలామంది వేశారు, వాళ్ళందరూ కూడా నాకు చెప్పారు. మళ్ళీ ఆ ప్యాకెట్లు ఆల్రెడీ ఇప్పుడు అడ్వాన్స్ చేద్దామని చాలామంది నాకు చెప్తూనే ఉన్నారు. అప్పుడు తీసుకొచ్చిన ఖమ్మం సాయి లక్ష్మణ్ ఎంటర్ప్రైజెస్. ఓకే. కానీ ఇది చేను వచ్చేసి ఒక 25 గుంటలు ఉంటుంది. 25 గుంటల్లోనే ఫస్ట్ 13 క్వింటలు అయినాయండి. నెక్స్ట్ కూడా 13 నుంచి 14 క్వింటల్ సింపుల్గా వెళ్తుంది ఈ చేనులో. కానీ ఇరగా కాసినాయి కాయలు అయితే నెంబర్ 1 బారు ఉంది, పొడుగు ఉంది, మంచిగా దేనికైనా ట్రిప్స్కైనా తట్టుకుంటుంది, బాగుంది. తాళైతే అంతగా లేదన్న, మంచిగా ఉంది. తాళగీలు ఇప్పుడు మీరు కనబడుతూనే ఉందిగా, తాళైతే అంతగా లేదు. మార్కెట్కి తీసుకెళ్లారు కదా మీరు, 13 క్వింటల్ అయిందన్నారు. ఎలా పడింది రేట్? ఎలా పడింది రేట్? దీనికే మంచిగా పడింది. ఇది మన జెండా పాట పడింది. జెండా పాట పడింది. ఓకే. మీరు తీసుకెళ్ళిన రోజు ఎంత ఉంది జెండా పాట? మీకు పడింది ఎంత? నేను తీసుకెళ్ళిన రోజు 14,000 ఉంది. నాది 14,000 పడింది. 14,000 పడింది అంటే ఒక 100 రూపాయలు అంతే. 100 రూపాయలు డిఫరెన్స్. ఓకే. తాలుగాయ అంతగా ఏం లేదండి. లేదు. ఓకే. అప్పుడు రాశి మీద వస్తుంది చూసినా ఆగబడేది. ఓకే. రైతులు ఇప్పుడు అందరూ ఇది వేసుకోవచ్చు అంటారా? నెంబర్ 1 సూపర్ ఉందన్న, వేసుకోవచ్చు. కళ్ళు మూసుకొని వేసుకోవచ్చు. దీనికి అంతగా పెద్దగా ట్రిప్స్ రావట్లే, ఏం రావట్లే. గిబ్బకి బాగా తట్టుకుంటుంది, కాయ బారుంది. అయితే నాకైతే బెనిఫిట్ మస్తు ఉంది. పెట్టుబడి విషయంలో మీకు ఎలా వచ్చింది? పెట్టుబడి ఎక్కువైందా తక్కువైందా? పెట్టుబడి ఎక్కువ ఏం తలగలే. వేరే విత్తనానికి అక్కడ ఇంకో తోట ఉంది, దానికి ఎక్కువ తలిగింది. కానీ దీని అంతగా తలగలే, మంచిగానే ఉంది. పెట్టుబడి కూడా తక్కువ, చాలా తక్కువ. పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువ. నాది ఫస్ట్ నేను వేసినప్పుడే నన్ను చూసి చాలా మంది వేసుకున్నారు ఇంకా మా ఊళ్ళో. ఓకే. నన్ను చూసి నేను ఫస్ట్లో వేసిన, ఇది ఏసిడ్ అని చెప్తే నేను చెప్పేసిన వాళ్ళకు, సరే మేము కూడా వేస్తామని ఈ సంవత్సరం చాలా మంది వేశారు. ఆ వాళ్ళు కూడా మంచిగా ఉందని చెప్పారు. నెక్స్ట్ సారి కూడా ఇప్పుడు వాళ్ళు ఊళ్ళో ఇచ్చిన వాళ్ళందరికీ ఎకరానికి వచ్చేసి ఒక 30 క్వింటాలు అయితే వస్తుందా దిగుబడి? వస్తుందన్న, సింపుల్గా వచ్చింది. ఓకే. ఈ సీడ్కి మట్టుకునే వచ్చింది, వేరే సీడ్ రాలేదు. ఓకే. ఈ సీడ్ మట్టుకునే వచ్చింది. చూడండి, ఈరోజు మార్చి 8వ తారీఖు. ఇప్పటికి కూడా కాయ చూడండి ఎలా ఉంది, ఏ విధంగా ఉంది చూడండి. స్వర్ణ అనే ఒక వెరైటీ అండి, మనకు నో న్యూ సీడ్ వారిది. చాలా మంచి విత్తనం అండి. సోదరులు అందరికీ చెప్పేది ఏంటంటే స్వర్ణ అనే విత్తనం అండి వేసుకోండి, మీకు రైతులందరికీ అందుబాటులో ఉంటానండి. మీకు ఏదన్నా స్వర్ణ గురించి డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, ఇది చెప్తాను. మన సాయి లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ ఉంది కండి, గందిగంజ్లో.